सदानिम्बवृक्षस्य मूलादिवासात् सुधाश्राविणं त्यक्तमव्यप्रियन्तं तरुं कल्पवृक्षादिकं साधयन्तं नमामीश्वरं सद्गुरुं साईनाथं కురుట్ల అనేటువంటి ఒక గ్రామం లోపల భక్త సమాజం అనేటువంటి ఒక పేరుతోని దాదాపు 85-86 నుంచి కూడా ఈ యొక్క షిరిడి సాయిబాబా భక్త సమాజం అని పేరు పెట్టుకొని అనేకమైనటువంటి ఒక పోతన రాజన్న కొండేశారు, తర్వాత గోన విఠల్ గారు, గంగదేవరాయం సార్ గారు, కామేశ్వరమూర్తి గారు, అనేకమైనటువంటి యొక్క భక్తులందరూ కూడా ఈ యొక్క సాయిబాబాను ఇక్కడ మనము నిలబెట్టుకోవాలని చెప్పి నిర్ణయం చేసుకొని ప్రారంభం లోపల ఊళ్ళో నవరేశ్వర దేవాలయంలో ఫోటో పెట్టుకొని గురువారం కూడా బాబా గారి యొక్క భజనలు, ధ్యానాలు, నామస్మరణ చేస్తూ అన్నదానం చేస్తూ కొన్ని రోజుల వరకు ఈ యొక్క శ్రీరామతి వెంకట నరసింహాచార్య గారి యొక్క ఈ స్థలాన్ని కొని అందులోపల బాబా గారి యొక్క విగ్రహాన్ని ప్రతిష్ఠ చేయాలని చెప్పి ఆలోచించేటువంటి వాళ్ళే అనేకమైన విధమైనటువంటి యొక్క చందాలు రూపాయలను బదులు చేసుకున్నటువంటి వారే ఈ యొక్క స్థలాన్ని కొని ఈ స్థలం లోపల బాబా గారి యొక్క విగ్రహాన్ని ప్రతిష్ఠ చేసే కొరకు మొట్టమొదలు స్థలం కొనగానే చిన్న మూర్తిని పెట్టుకొని గురువారం బాబా గారి యొక్క కార్యక్రమాలను, పూజలను, అర్చనలను, అభిషేకాలను చేస్తూ బాబా గారి యొక్క కార్యక్రమం లోపల అన్నదానం చేస్తూ భక్తులను రాకట్టు పట్టుకొని ఈ బాబా గారి యొక్క ప్రతిష్ఠా కార్యక్రమాన్ని చిన్న బాబా విగ్రహంతో స్టార్ట్ చేసి అనేకమైనటువంటి ఒక భక్తులతోని ఈ యొక్క ఆలయాన్ని ప్రారంభించి నడుపుతూ వస్తారు. వచ్చిన తర్వాత కొన్ని రోజుల వరకు ఈ యొక్క ఆలయమును పెద్దగా నిర్మాణం చేసి తర్వాత పెద్ద విగ్రహాన్ని కూడా ప్రతిష్టాపన కొరకు సిద్ధం చేసుకొని ఆ యొక్క బాబా గారి యొక్క ప్రతిష్టా కార్యక్రమం లోపల ఈ చిన్న మూర్తిని గురుస్థానంగా పరిగణింపజేసుకొని పక్కకు ఆ చిన్న ఆలయం లోపల ప్రతిష్ఠ చేసి ఈ యొక్క పెద్ద విగ్రహాన్ని ఈ పెద్ద ఆలయం లోపల ప్రతిష్ఠింపజేసినటువంటి వాళ్ళైనారు. 91 మార్చి 30వ తారీఖు వైశాఖ బహుళ అష్టమైనటువంటి ఒక రోజు లోపల ఈ బాబా గారి యొక్క ప్రతిష్టాపనం చేసినటువంటి వారే నిత్య పూజ, నైవేద్య కార్యక్రమాలను కూడా నిర్వహిస్తూ ఈ భక్త సమాజమైనటువంటి వాళ్ళు ముడుపు పూజలు అనేటువంటి యొక్క కార్యక్రమాన్ని కూడా పెట్టి భక్తులకు అర్చనలు, అభిషేకాలు చేస్తూ కొన్ని రోజులు అన్నదానం చేస్తూ దీని తర్వాత కూడా మళ్ళా కొన్ని సంవత్సరాల వరకు కూడా శాశ్వత సభ్యులు అనేటువంటి దాని గురించి కూడా 300 మంది పైన సభ్యులను కూడా నిర్ణయించుకొని వాళ్ళ ద్వారా అప్పుడప్పుడు 3 సంవత్సరాలకు 2 సంవత్సరాలకు ఒకసారి ఎలక్షన్ చేస్తూ వాళ్ళు ఎవరైతే ఎన్నికైనరో ఈ యొక్క ఆలయాన్ని పరిపాలిస్తూ కొన్ని సంవత్సరాల వరకు నడిపించసాగినారు. దాని తర్వాత శాశ్వత అన్నదాన పథకం అనేటువంటి ఒక రూపొందించి దాన్ని 1116తోని వాళ్ళ యొక్క పేరిట శాశ్వత అన్నదానం జరిగేటట్టు నిరూపించి దాన్ని నిర్ణయం చేసి నడుపుతూ వచ్చారు. ఇట్లా కొంతకాలం వరకు నడిచిన తర్వాత ఈ సభ్యులలో అనేకమైనటువంటి ఒక సమస్యలు ఏర్పడిన తర్వాత దీన్ని ఈ యొక్క కస్టోడీ అనేటువంటి ఒక దేవాదాయ ధర్మాల శాఖ అనేటువంటి ఒక గవర్నమెంట్ రూపం లోపల నడిపిస్తూ ఈ కార్యక్రమాన్ని కూడా ఇంకా విశదంగా అనేకమైనటువంటి ఒక సమస్యలను ఈ ఆలయం లోపల సత్యనారాయణ హాలును నిర్మాణం చేసి మాఘ పౌర్ణముకు 108 సత్యనారాయణ నిర్ణయిస్తూ 108 సత్యనారాయణ జరిపేటువంటి ఒక కార్యక్రమం జరుగుతూ వచ్చినాయి. తర్వాత ఈ ఆలయం లోపల కూడా ఒక్కొక్క రోజు 10 పెళ్ళిళ్ళు, 8 పెళ్ళిళ్ళు కార్యక్రమాలు జరిగినటువంటి ఒక కార్యక్రమం కూడా ఈ ఆలయం లోపల నిర్మాణం చేయడం జరుగుతుంది. ఇప్పటికి కూడా ప్రతిరోజు పెళ్ళిళ్ళు జరుగుతుంటాయి, సత్యనారాయణ జరుగుతుంటాయి, అనేకమైనటువంటి ఒక వాహన పూజలు జరుగుతుంటాయి. తర్వాత మళ్ళా సత్యనారాయణ కూడా ప్రతిరోజు కూడా జరుగుతుంటాయి. తర్వాత కార్యక్రమం లోపల చైత్రమాసం లోపల రాముడి యొక్క కళ్యాణ కార్యక్రమం జరుగుతుంది. దాని తర్వాత ఆషాఢ శుద్ధ పౌర్ణమికు గురు పౌర్ణమి కార్యక్రమాలు జరుగుతుంటవి.
తర్వాత బాబా గారి యొక్క పుణ్యతిథి కార్యక్రమం దసరా తెల్లవారి జరుగుతుంటుంది. దాని తర్వాత మార్కేశ్వర పున్నమకు దత్త జయంతి కార్యక్రమం జరుగుతుంటాయి. ఈ యొక్క కార్యక్రమాలలో ఈ బాబా గారి యొక్క ఆలయాన్ని రూపొందించి అనేకమైనటువంటి భక్తులను ఆకట్టుకొని ఈ ఆలయము పరిపూర్ణంగా సెకండ్ షిరిడి అనేటువంటి ఒక పేరు గాంచినటువంటిది. ఈ ఆలయము షిరిడి సాయిబాబా యొక్క కార్యక్రమం భక్త సమాజం కూడుకున్నటువంటిది. భక్త సమాజంతో పాటు దేవాదాయ ధర్మాదాయ శాఖ ద్వారా ఇద్దరి మధ్యలో ఈ యొక్క ఆలయమును నడిపిస్తూ ఇంతవరకు కూడా అనేకమైనటువంటి యొక్క భక్తులతోని సంపూర్ణంగా అన్నదానంతో బాగా జరుగుతూ వస్తుందని చెప్పబడేటువంటి జరుగుతున్నది. సద్గురు సాయినాథ్ భగవానికి జై.